వెల్కమ్ టు ఫేస్. నా పేరు చంద్రశేఖర్. ఈరోజు మన అతిథి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. నెల్లూరు రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ నేత. విద్యార్థి దశ నుండే రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ఇప్పటికి 2 సార్లు మంత్రిగా పనిచేశారు. ఇది 3వసారి మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. టీడీపీ రాజకీయాల్లో ఆయన ఒక రకంగా చెప్పాలంటే మాటల మాంత్రికుడు. ప్రతిపక్ష నేత జగన్ను తూర్పారబట్టి దుమ్ము దులిపేసే నాయకుల్లో ఆయన ఉన్నారు. అనుకోకుండా గత 4 సార్లు 4 ఎన్నికల్లో ఆయన ఓడిపోయినప్పటికీ అదృష్టమో మరి ఇంకో కారణం ఆయన మళ్ళీ ఎమ్మెల్సీ అయ్యారు. రాష్ట్రంలో కీలకమైన వ్యవసాయ శాఖకు మంత్రి అయ్యారు. ఈరోజు ఆయనతో ఫేస్లో వ్యవసాయ శాఖకు సంబంధించిన విషయాలు, అలాగే నెల్లూరు జిల్లా రాజకీయాలకు సంబంధించిన విషయాలు, వ్యక్తిగతంగా ఆయన గతంలో ఎదుర్కొన్న ఆరోపణలు, వ్యక్తిగతంగా గతంలో ఆయన చేసిన ఉద్యమాలకు సంబంధించి మంత్రిగా ఏం చేయబోతున్నారు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎలా నిలబెట్టబోతున్నారు వచ్చే ఎన్నికల గురించి ఈరోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని తెలుస్తున్నా. సార్ ఫేస్కి వచ్చినందుకు థ్యాంక్స్ సార్. వ్యవసాయ శాఖకు మంత్రి అయ్యారు. మీరు చూస్తే వరుసగా మనం 4 ఎన్నికల్లో ఓడిపోయారు. 2004, 2009, 2011 బై ఎలక్షన్, 2014లో కూడా. ఎమ్మెల్సీ అవుతానని అనుకున్నారా? బై ఎలక్షన్లో ఓడిపోతామని తెలిసి పోటీ చేశాను. ఓకే. నేను 2014 కూడా నా కాన్స్టిట్యున్సీ బీజేపీకి ఇచ్చిన తర్వాత నేను పోటీ చేయనని చెప్పాను. లాస్ట్ మినిట్లో పార్టీ ఒత్తిడి వల్ల పోటీ చేశాను. ఎమ్మెల్సీ అంటే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు ఈ 2 ఇయర్స్లో ఈ 2 టైమ్స్లో 50 మంది ఎమ్మెల్సీలు అయినారు. అన్నప్పుడు నాకు డెఫినెట్గా బాబు గారు అవకాశం ఇస్తారనే నమ్మకం నాకు ఉండింది. మంత్రి అవుతానని అనుకున్నారా? నేను మంత్రి అయినా మంత్రి కాకపోయినా, ఎమ్మెల్యేగా గెలిచినా ఎమ్మెల్యేగా ఓడిపోయినా నాకేం తేడా ఉండదు. నా లైఫ్ స్టైల్లో తేడా ఉండదు అనేది నా ఉద్దేశం. కొంతమంది గెలవకపోతే కనపడకుండా పోయే నాయకులను చాలా మందిని చూస్తా ఉన్నాం, ఏ పార్టీలో అయినా కానీ. మీరు అప్పటి నుంచి కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. అంటే జనం మధ్య ఇప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు చాలా ఉద్యమాలు నేను చేశాను. అధికారంకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా పూర్తిగా యూటర్న్ తీసుకుంటారు. నేను ఆ పని చేయను. అపోజిషన్లో ఫైట్ చేసినవి మేము రూలింగ్కి రాగానే అవకాడోస్ అన్ని క్యాన్సిల్ చేయించాం ముఖ్యమంత్రి గారితో చెప్పి. అందుకని నేను అపోజిషన్లో అయినా, ప్రతిపక్షంలో అయినా, అధికార పక్షంలో అయినా నాకేం పెద్ద తేడా కనిపించదు. మీరు ఇప్పుడు అన్నారు, తర్వాత అడుగుదాం అనుకున్నాము, ఉద్యమాలు చేసాము, వాటి గురించి మేము మళ్ళీ ఆలోచిస్తామని. థర్మల్ పవర్కి సంబంధించి మీరు భారీ ఎత్తున నెల్లూరు జిల్లాలో ఆందోళనలు చేశారు, పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేశారు, అన్ని పార్టీలను కూడగట్టుకోవడం కూడా చేశారు. సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ఏదైతే మొత్తం 50 పాయింట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా నెల్లూరు జిల్లాని బూడిద చేసేస్తాయని మీరు చాలా రోజులు ఆందోళన చేశారు. మీ మాట మీద నిలబడి ప్రతిపక్షాలు కూడా వచ్చాయి, సిపి, సిపిఎం ఇవన్నీ కూడా. కానీ మీరు మధ్యలో కాడి కింద పడేశారన్న ఆరోపణ ఎదుర్కొన్నారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు 32,000 మెగావాట్లు కోల్ బేస్డ్ థర్మల్ ప్లాంట్స్ క్లియరెన్స్ ఇచ్చేసేసాడు, ల్యాండ్ అలాట్మెంట్స్ చేసేసినారు. అప్పుడు మేము కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ తరఫున ఉద్యమం స్టార్ట్ చేశాం. ఇప్పుడు పవర్ హాలిడే, ఒక రకమైన విద్యుత్ సంక్షోభం. ఆ సందర్భంలో పవర్ అడ్డుకుంటున్నారు వీళ్ళని మా మీద కూడా కొంత నెపం వచ్చింది. జనం ముందే కరెంట్ లేకుండా 2-3 గంటలు రైతులకు కరెంటు, ఉదయం 6 నుంచి రాత్రి వరకు డొమెస్టిక్ పవర్ కట్, ఇండస్ట్రీస్కి పవర్ హాలిడే 4 రోజులు ఇచ్చి 3 రోజులు కట్ చేయటం, ఆ ఇండస్ట్రీస్ అన్ని సిక్ అవటం. ఇటువంటి సిచ్యువేషన్లో మేము తిరిగి పునరాలోచించాం. అంతకుమించి ఏ రోజు కూడా ఒక ఇష్యూ టేకప్ చేసిన తర్వాత కాడి దించే పరిస్థితే లేదు. సోమిరెడ్డి రాజీ పడ్డాడు, తెర వెనక ఏదో తతంగం జరిగింది, అందరినీ కూడా తీసుకుపోయిన సోమిరెడ్డి. మీరు ఒక్కటి ఆలోచించాల, 32,000 మెగావాట్లు డే వన్ ఈ 6,600 మెగావాట్, 4,000 ఎన్టీపీసీ, 2,400, 6,400 మెగావాట్లకి మేము ఒప్పుకుంటున్నామన్నాం. ఈ రోజు 6,000 చిల్లర మెగావాట్లే ఉన్నాయి. ఈ రోజు మీరు ఏపీని ముందు నడిపించే బాధ్యత తీసుకున్నారు, రాష్ట్రం విడిపోయింది. అప్పుడు యునైటెడ్ స్టేట్లో మీరు చేశారు. ఇప్పుడు మీరంతా కూడా పెట్టుబడులు, విద్యుత్తు అంతా మాట్లాడితే అదే చెప్తా ఉన్నారు. ఇప్పుడు కనుక చంద్రబాబు నాయుడు అదే ప్రతిపాదన చేసి అదే ప్రాజెక్టులు 30,000 కాకపోతే 15,000 మెగావాట్లని తీసుకొస్తే మీరు అభ్యంతర పెడతారా, అంగీకరిస్తారా? మీరు కౌన్సిల్లో రూలింగ్ పార్టీ ఎమ్మెల్సీగా నేను చెప్పాను, ఎన్టీపీసీ 4,000 మెగావాట్లు వెనక్కి వెళ్ళిపోయింది. 2,500 ఎకరాలు భూమి సేకరించాం కృష్ణపట్నంలో. వాళ్ళు భూమి లెవెల్ చేసి కాంపౌండ్ వాళ్ళు కట్టి వెళ్ళిపోయినారు. ఇప్పుడు మళ్ళీ నెగోషియేషన్స్ జరుగుతున్నాయని చెప్పేసి నేను విన్నా.
మేము అనుమతించము. ఆ 2500 ఎకరాలు MSME స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్కి ఇవ్వండి, ఆటోమేటిక్గా పరిశ్రమలు వస్తాయి, దానంత కాలుష్యం మాకు రాదు. ఇప్పటికే యాష్ పాండ్స్లో ఫిలప్ అయిపోయేసేసి ఆల్రెడీ పొల్యూషన్ స్టార్ట్ అయిందని చెప్పి నేను అధికారికంగా శాసన మండలిలో మాట్లాడినా. దాని విషయంలో యనమల రామకృష్ణ లేసి మేము క్యాబినెట్లో చర్చించుకుంటాం, దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడతాము, అక్కడ NTPC రానికుండా అని చెప్పి సమాధానం చెప్పించుకున్నారు. ఎమ్మెల్సీగా చెప్పారు, ఆయన క్యాబినెట్లో చర్చిస్తూ ఉన్నారు, మీరు మంత్రిగా అయ్యారు, మీరే ఇప్పుడు క్యాబినెట్ చేసేసారు. పరిస్థితి ఏంటంటే రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలి, కొత్త పరిశ్రమలు రావాలనేది. మీ దగ్గర అవకాశం ఉంటే మీ దగ్గర పెట్టాలి, ఇంకో చోట ఉంటే అవకాశం పెట్టాలి. మీరు ఏదో కారణం చెప్పి అడ్డగించే పని మీ మాటనే చంద్రబాబు వింటారా? చంద్రశేఖర్ గారు, నేను మాట్లాడితే లాజిక్ ఉంటుంది, పాయింట్ ఉంటుంది. నేనేమన్నాను, NCC శ్రీకాకుళంలో ధర్నా చేస్తే NCC ఇక్కడికి వచ్చింది, మచిలీపట్నంలో టి సుబ్రహ్మణ్యరెడ్డి పెడితే TPCL మా దగ్గరికి వచ్చింది. అంటే మేము సాధు మనుషులమని, మేము సాఫ్ట్గా పోతామని. నేను ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఒంగోలుకి సముద్ర తీరానికి మధ్య ఒంగోలు రూరల్ మండలంలో 2400 మెగావాట్లు జెన్కో 4-5 ఇయర్స్ బ్యాక్ దానికి ప్రపోజల్ పెట్టేసి సర్వేకి పోతే ఈ రోజుకి కాకుండా రైతులు ప్రజలు రానియటంలే. అందుకని మేము ఇప్పటికే యాక్సెప్ట్ చేసాం. నేనేమంటాను, మీకు ఇంకా థర్మల్ పవర్ కావాలనుకుంటే ప్రకాశం జిల్లాలో 5000 పెట్టండి, గుంటూరులో 5000 పెట్టండి, కృష్ణాలో 5000 పెట్టండి, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ఒక 5000 స్ప్రెడ్ ఓవర్ సీ కోస్ట్లో, కోస్టల్ ప్రాంతంలో అన్ని జిల్లాలు ఒకే దగ్గర పెట్టి మమ్మల్ని బలిజీబాకండి అని చెప్పేవాడిని నేను దాంట్లో రాజీ పడ. కానీ డబ్బులు ఎందుకు మిమ్మల్ని ఓవర్టేక్ చేస్తారు? మీకు ఓటమికి కారణం అవుతున్నాయి. మంచిగా ఉంటే జనం ఓట్లు వేయాలి కదా మీకు. అంటే అది పోయింది, ఆ రోజులు పోయినాయి. ఆ రోజులు ఇప్పుడు గాంధీ మహాత్ముడు వచ్చి పోటీ చేసి నేను డబ్బులు ఇయ్యనంటే లేకపోతే బ్రాందీ ఇయ్యనంటే గెలిపించే ఎన్నికల ఖర్చులు ఎవరికైనా తప్పని పరిస్థితులు వచ్చాయి. అందులో మా ఏరియా డిఫరెంట్. అక్కడ ఉండే ఓట్ బ్యాంకు ఒక రకంగా ప్రో కాంగ్రెస్, ప్రో జగన్ ఉన్న ప్రాంతం రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మీరే అన్నారు ప్రో జగను, ప్రో ఇలా ఉంటుందని. తెలుగుదేశం పార్టీ గతంలో ఎప్పుడు ఇవ్వని విధంగా ఈసారి రెడ్లకు ప్రాధాన్యత ఇచ్చింది. రాష్ట్రం విడిపోయినాక రెడ్లు కమ్మాల మధ్య తీవ్రంగా లైన్ అయితే వచ్చేసింది. అలాగే జగన్ పార్టీ పెట్టిన తర్వాత అయితే అది ఇంకా పెద్దదైపోయింది, గ్యాప్గా ఉంది. ఇంతమంది రెడ్లకి ఇవ్వడం వల్ల రెడ్డి ఓట్లంతా టీడీపీకి ట్రాన్స్ఫర్ అవుతాయా సార్? ఆ కమ్యూనిటీస్లో డెఫినెట్గా ఈ 3 ఏళ్లలో చాలా వరకు మార్పు వచ్చింది. అంతకుముందు ఉన్న బద్ద వ్యతిరేకత, ఆ ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్ దగ్గర, జగన్ దగ్గర ఉండేది. ఎందుకంటే ఇప్పుడు మాకు బీజేపీ పొత్తు, మైనారిటీ ఓటింగ్ పోయింది, ప్లస్ ఎస్సీల్లో మేము బాగా తగ్గాము, మైనారిటీలో తగ్గాము, రెడ్డీస్లో బాగా మైనస్ వచ్చింది. ఆ కమ్యూనిటీసే మా జిల్లాలో ఉండేది. ఇప్పుడు చంద్రబాబు ఆశ ఏంటంటే జగన్ దగ్గర ఉన్న రెడ్లందరం కూడా తీసుకొచ్చి టీడీపీలో కట్టేయాలని. అందుకోసమే 13 జిల్లాల్లో రేషియో ప్రకారం చూసుకున్నా కూడా 4 ఉన్నారు మీరు క్యాబినెట్లో. అది ఎంతవరకు సాధ్యం అవుద్ది అనుకుంటున్నారు మీరు? డెఫినెట్గా ఈ నెక్స్ట్ ఎన్నికల్లో ఆ కమ్యూనిటీస్ అన్నీ మనకు దగ్గర అవుతున్నాయి. మీ మీద భారం పెట్టారు చంద్రబాబు నాయుడు, నెల్లూరులో మిమ్మల్ని గెలిపించే బాధ్యత చూసి మొన్న మీరే గెలవలేకపోయారు రెడ్డి మీద. రెడ్డి అంటే నేను చెప్పేది 2014 ట్రెండ్ వేరే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సమీకరణాలు మారాయి అని అంటున్నాను. డబ్బులు ఎలాగైతే ప్రాధాన్యత ఏర్పడిందో కులాల ప్రాధాన్యత కూడా అంతే వచ్చేసింది. కులాల విషయంలో కూడా మార్పు వచ్చింది. డెఫినెట్గా 2014కి ఇప్పటికి చాలా తేడా ఉంది. 2014 కూడా మేము దగ్గర ఇప్పుడు నెల్లూరు పార్లమెంట్ 13,000, ఒంగోలు పార్లమెంట్ 13,000, తిరుపతి పార్లమెంట్ 14,000. మేము ఓడిపోయిన సీట్లు ఒక్కొక్క పార్లమెంట్ 13 నేరోగా ఓడిపోయినాం. ఆ పరిస్థితులు ఇప్పుడు లేవు అని అంటున్నా. డెఫినెట్గా నాకైతే నమ్మకం ఏంటంటే ఈ 6 జిల్లాలు నేను క్లోజ్గా చూస్తూ ఉంటా, మానిటర్ చేస్తుంటాము. 100% ఈసారి ఈ 6 జిల్లాల్లో భారీ మెజారిటీ సీట్లు మాకు వస్తాయి. మీకు అనుమానమే అక్కర్లేదు. రెడ్లల్లో మార్పు వచ్చింది, ఎస్సీస్లో మార్పు వచ్చింది, మైనారిటీస్లో మార్పు వచ్చింది. మైనారిటీ వెల్ఫేర్ కూడా పెద్ద ఎత్తున మేము చేస్తున్నాము, వాళ్ళు కూడా మాకు అటాచ్ అయినారు. మీరు చూసుకుంటే మీ పర్సనల్ కెరియర్లో మీరు 94లో ఫస్ట్లో గెలిచారు, 97లో మంత్రి అయ్యారు, 2006 ఎండ్లో అయ్యారు, మంత్రి అయ్యారు. తర్వాత 2000 మళ్ళీ 99లో గెలిచారు, 97 నుంచి మళ్ళీ మంత్రి అయినట్టున్నారు. 2001 నుంచి 94లో గెలిచారు, 96లో మంత్రి అయ్యారు.
సెకండ్ అవును. ఎక్స్పెన్షన్ 99లో గెలిచారు కదా, మళ్ళీ గెలిచారు. 99లో గెలిచారు, మళ్ళీ చివరిలో 2001 నుంచి ఎండ్ నుంచి చివరి వరకు 2004 వరకు మంత్రి ఉన్నారు. ఇది కూడా ఇప్పుడు మళ్ళీ సెకండ్ షిఫ్ట్ వచ్చింది మీకు, అదేంటి అలాగా? అది ఎందుకు తెలియదు కానీ నేను 3 సార్లు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ తెలుగుదేశం వచ్చినప్పుడు ఫస్ట్ ఫేజ్లో నేను ఉండను, లాస్ట్ 2 years 2.5 yearsలో ఆటోమేటిక్గా ఉంటాం. థర్డ్ టైం అదే జరిగింది, యాదృచ్ఛికంగా జరిగింది. అంటే ఫస్ట్ ఎందుకు పికప్ చేసుకోలేకపోతా ఉన్నారు మిమ్మల్ని? అది మామూలు కాంబినేషన్స్ ఇవన్నీ చూసినప్పుడు ఇంకా మీ జిల్లా రాజకీయాలకు వస్తే సార్, మీ జిల్లాలో వర్గాలు విపరీతంగా ఉన్నాయి. మీరైతే మొదటి నుంచి ఉన్నారు, మధ్యలో మీ మేనమామ సేనయ్య పార్టీలో కొద్దిగా వెళ్ళి మళ్ళీ వచ్చినా కూడా టీడీపీ తోటే సేల్ అవుతా వచ్చారు. ఇప్పుడు అంతా కూడా మీకు మొన్నటిదాకా ప్రత్యర్థులుగా ఉన్న వాళ్ళంతా మీ పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు ఆదాలు కానీ ఆనం వాళ్ళు కానీ వీళ్ళందరితో ఎలా నెక్కువస్తారు? వాళ్ళంటే విరోధులుగా నేను చూడను, ప్రత్యర్థులు. ఆనవాళ్ళతో మీకు ఎప్పుడు 1958-57 నుంచి విభేదాలు ఉన్నాయి. మీరు వాళ్ళు కడుపులో కత్తులు పెట్టుకుని ఉంటారు అని అంటారు. ఇప్పుడు వాళ్ళు మీ పక్కనే ఉన్నారు, అసలు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారా? మీ సన్మాన సభకు కూడా రానట్టున్నారు వాళ్ళు. అంటే రామనాయుడు గారు ఊళ్ళో లేరు, వివేకానంద రెడ్డి గారు మొన్న కూడా కలుసుకున్నాము. ఇక్కడ మీరు వెళ్ళి కలిశారు, ఆయన రాలేదు. అవన్నీ ఇప్పుడు వాళ్ళు నాకంటే వయసులో పెద్ద, ఒక రకంగా సీనియర్స్, దాంట్లో ఏమి భేషజాలు లేవు. అంటే కలిసి పని చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కదా సార్. టీడీపీలో పరిస్థితి వేరు కదా. డెఫినెట్గా కలిసి పని చేసుకుంటాము. చాలా మంది వ్యతిరేకించారంట సార్ మీకు మంత్రి పదవి ఇవ్వద్దు. నేను ఐ డోంట్ థింక్ సో, అటువంటిది జరిగి ఉండదని నేను అనుకుంటున్నాను. నారాయణ కూడా రెండో మంత్రి రెడ్డి లేకపోతే ఇబ్బంది అని నారాయణ గారి ముఖ్యమంత్రి గారికి చెప్పినట్టు కూడా వచ్చింది. ఏ కోణాలు చూసుకొని ఉంటారు సార్ చంద్రబాబు నాయుడు సోమిరెడ్డి చంద్రమోహన్ ని పికప్ చేసుకోవడానికి కేబినెట్ లోకి? 6 ఏళ్ల పాటు జగన్ ని తిట్టడమా? ఏ జిల్లాలైనా అడగండి, చంద్రమోహన్ రెడ్డి ఏ కోణంలో ఇచ్చారో వాళ్ళే చెప్తారు. అందరికీ అభిమానం ఉంది సర్వేపల్లిలో తప్ప సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద. సర్వేపల్లి అంటే డీలిమిటేషన్ చెడ్డ చేసింది. ఎలా మంత్రి పదవి ఉంది? జగన్ తిట్టినందుకే వచ్చిందా? సో మీరు నా కెరియర్ని ఒక్క జగన్ని తిట్టేదానికే పరిమితం చేయండి. మీరు అక్కడే తిట్టడం కాదు, సోమశిల నీళ్లు అడ్డంగా పెన్నా నది అనంతపురం కడప దాటి మాకొచ్చి పడితే దాన్ని వెనక్కి తీసుకుపోయి దానికి 1000 కోట్ల టెండర్స్ పిలిస్తే నేను నిరాహార దీక్ష కూర్చున్నా, నేను ఫేస్ చేశాను, నేను ఉద్యమం చేసిన. 32,000 మెగావాట్ని ఇష్ట ప్రకారం ఇచ్చేస్తే నేను ఫైట్ చేసిన. ఇక్కడ కండలేరు అసలు క్యాచ్మెంట్ ఏరియా లేదు. సోమశిల నుంచి ఎంత ఇస్తామో అంత స్టోరేజ్ ఉంటుంది. 2,50,000 ఎకరాలు నెల్లూరు జిల్లా, 50,000 ఎకరాలు చిత్తూరు జిల్లా, చెన్నై త్రాగునీరు, దాన్ని 11,000 కోట్లతో మొత్తం లిఫ్ట్ చేసాడు, బారేస్తామంటే నేను ఉద్యమం చేసిన. అంటే మీకు ఎంత కోపం ఉంది అర్థమవుతుంది. జగన్ తిట్టారు, జగన్ తిట్టడం వల్ల మంత్రి పదవి వచ్చిందంటే కూడా అంగీకరించట్లేదు. నేనేమంటానంటే చంద్రశేఖర్ గారు తప్పేం కాదు, 91 తప్పు కాదండి. 91లో నేను జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు పిలిచి నన్ను అధ్యక్షుని చేశారు. నేను సారా వ్యతిరేక ఉద్యమం ఎన్టీ రామారావు గారిని ఆ రోజుల్లో నేను తీసుకుపోయి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశాను. ఆ లెక్కలు వేరు, ఇప్పుడున్న లెక్కలు వేరు. మీకు ప్రధాన శత్రువు జగన్. జగన్ అయితే మీరు టీడీపీలో ఎవరు తిట్టలేదని నా అభిప్రాయం సార్. నేను ఏ రోజు తిట్టను. నేను జగన్ మీన్స్ ఆరోపణలు జగన్ అడిగేశారు కదా మీరైతే అతన్ని. జగన్మోహన్ రెడ్డి కాదు సార్, టీడీపీలో ఒక సిద్ధాంతం ఉంటుందా రెడ్డిని రెడ్డే తిట్టాలని? అప్పుడు మిగతా వాళ్ళందరూ తిట్టేవాళ్ళు రెడ్లు కాదు కదా. నేనేమంటానండి, ఇప్పుడు దేవినేను మోదీ కృష్ణ నాయుడు లేకపోతే కేశవు లేదా ఇంకొక బొండవమ్మ వీళ్ళందరూ రెడ్డిస్ కాదు. నేనేమంటానంటే అడ్డంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే లాజికల్ కౌంటర్ నేను ఇస్తా. ఏ రోజు నేను పరుషమైన పదం జగన్మోహన్ రెడ్డి మీద వాడను. జగన్మోహన్ రెడ్డి ఆ స్టేట్మెంట్ చూసుకొని హర్ట్ అయ్యే పరిస్థితి ఎప్పుడు రాదు, రియలైజ్ అయ్యే పరిస్థితి రావాల్సిందే. నువ్వు మాట్లాడిన తప్పయ్యా అని చెప్తా నేను, అంతేగాని ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అన్నాడు, ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు ఆ మాట అంటావే, నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదు ప్రతి నాయకుడు అని అంట. ఆ టైప్ ఆఫ్ నేను కౌంటర్ చేస్తానే కానీ ఆయన ఏదో ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని రెడ్డి తిడితే నాకేదో మైలేజ్ వస్తుందని ఏ రోజు ఆలోచించాను నేను. మీరు మంత్రి కావడానికి వెంకయ్య నాయుడు కూడా ఒక చేశారని అంటారు. వెంకయ్య నాయుడు గారు మేము జనతా పార్టీలో పనిచేసాం. వెంకయ్య నాయుడు చెప్పారా మిమ్మల్ని కేబినెట్ లో తీసుకోవాలి? వెంకయ్య నాయుడు గారి బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఉంటాయి, ఎందుకంటే మేమందరం కుటుంబం లాగా వచ్చిన వాళ్ళం.
ఏమి అంటే ఆయన చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో నువ్వు పలాని మంత్రిని తీసుకోవద్దు అని చెప్పుకుంటాడని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే ఈ డౌట్లోనే వచ్చింది, జగన్ తిట్టినందువల్ల వచ్చిందని ఒక మెరిట్, అలాగే వెంకయ్యనాయుడు చెప్పాడని ఇంకొక ప్లస్. ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే వరుసగా 4 సార్లు ఓడిపోయినప్పటికీ మీ మీద చాలా విశ్వాసం పెట్టారు చంద్రబాబు. 5 సార్లు ధూళిపాల నరేంద్రకి ఇవ్వలేదు సార్. అలాగే చాలా మంది ఉన్నారు గెలిచిన వాళ్ళు. మీరు ఈరోజు అరుణ్ జైట్లీ ఈ కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ పక్కన నంబర్ 2గా ఉండి ఆయన ఓడిపోతే ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఈ దేశానికి 2 సార్లు ప్రధానమంత్రిగా చేసిన ఆయన, డైరెక్ట్ ఎలక్షన్లో గెలవలేని ఆయన మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి. నేనట్టు కాదు, నేను పోటీ చేసి పోరాడేవాడిని. నాకుండే సమస్యలు నాకుండాయి. ఎందుకంటే జస్ట్ ఎలక్షన్లో గెలిచినంత మాత్రాన హీరో, ఓడిపోయినంత మాత్రాన జీరోగా. ఓకే, నన్ను ఒక ఎగ్జాంపుల్గా తీసుకోమనండి. ఈ పాలిటిక్స్లో ఉండేవాళ్ళు ఓడిపోయినా పోరాటంలో, ప్రజా జీవితంలో ఒకే విధంగా ఉంటే ఏదో ఒక రోజు మంత్రి అవుతాడు, లేకపోతే జనం అభిమానం. ఇప్పుడు మీకు ఒక్క మాట నేను చెప్తాను. ఎమ్మెల్సీ అయ్యారు, ప్రత్యక్ష ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేస్తారా? అది ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేస్తారు, సీఎం గారు. నేనైతే పోటీ చేస్తా. ఓకే, మీరైతే రెడీ? నేనైతే పోటీ చేస్తా, దాంట్లో ఏమి. సరే, కాకాని గోవర్ధన్ రెడ్డి కాక పెట్టించాడు, ఒక 1 రోజుల పాటు మీకు ఇబ్బంది కలిగించాడు. మీరేమో అయ్యో రామా నేను నిర్దోషిని, కాకపోతే ఆయన దోషం చెబుతున్నాడు, ఎవరో ఒకళ్ళు నమ్ముతారు కాబట్టి ఆ ఆందోళన కనిపించింది. ఏమైంది ఆ కేసు? మీరే స్వయంగా వచ్చి డీజీపీని కలిశారు, మీరే స్వయంగా వెళ్ళి నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టారు. అయితే కట్ చేస్తే అసలు ఎక్కడా కనపట్లేదు. అంటే రోజు కనిపించదు, కేసు నడుస్తూ ఉంది. ఒకటి, ఆయన జిల్లా కోర్టులో ఆయన బెయిల్ డిస్మిస్ చేశారు, మ్యాజిస్ట్రేట్ కోర్టుకు పోయినాడు, అది డిస్మిస్ చేశారు. హైకోర్టులో 2 సార్లు వేసాడు, డిస్మిస్ చేశారు. 39 రోజులు ఒక ఎమ్మెల్యే లెజిస్లేటర్ ఒక హెడ్ కానిస్టేబుల్ ఎదురుగా పోయి హైకోర్టు డైరెక్షన్ ప్రకారం పోయి సంతకం పెట్టేసి వచ్చాడు. అల్టిమేట్గా డిస్మిస్ చేశారు. సుప్రీంకోర్టుకి వెళ్ళి నాట్ టు అరెస్ట్ అని తెచ్చుకున్నాడు, టెంపరీ. అది కూడా కేసు నడుస్తుంది, అది కూడా వెకేట్ అవుద్ది ఆ బెయిల్ కూడా. రాజీ పడ్డారు మీ ఇద్దరు, వెంకయ్యనాయుడు ఇద్దరికి రాజీ చేశారు. అసలు ఉందా అలాంటిది? అవసరమే. ఆయన ఇప్పుడు కూడా నన్ను రోజు ఎట్టంటే తిడతా ఉన్నాడు. ఆయనతో రాజీ రాజకీయాల్లో తప్పదు కదా. రెడ్డిలో నెల్లూరు రెడ్లనే టిపికల్ గా ఉంటారని అంటారు. ఈ మీరు ఇద్దరిని 1 వారం రోజుల పాటు టీవీ నిండా పేపర్ నేను టిపికల్గా ఉంటా. మీరు చెప్పినట్టు మిగతాలతో కంపేర్ చేసుకుంటే నేను మొండిగా పోతా. అనవసరమైన గొడవలు ఎందుకు అని చెప్పి వెంకయ్యనాయుడు గారు ఇద్దరిని వారించారు. అందుకని మీరు ఇప్పుడు గొడవలు పడలేదు, అక్కర్లేదు. నేను అసలు ఆయన గురించి మాట్లాడటం లేదు, ఇంకా ఆయన నన్ను గురించి మాట్లాడుతున్నాడు. నేనేమంటానంటే కేసు జరగాల్సింది. మోసగాడు, ఫోర్జరీలు అని చేశాడు ఆయన చేశాడు, మోసం చేశాడు. ఇప్పుడు ఆ టీం అంతా దొరికింది, అరెస్ట్ చేసినారు. ఆ మొత్తం ఇమిగ్రేషన్ స్టాంప్స్ అన్నీ తీసి ఇప్పుడు కోర్టులో ఉన్నాయి. టోటల్ డాక్యుమెంట్స్ అతను ఆ టీము ఎంతమంది నాయకులకి ఇట్లా తయారు చేసినాడు బోగస్ డాక్యుమెంట్స్, వాళ్ళతో డబ్బులు ఇచ్చిన వాళ్ళతో కూడా కలిపి గోవర్ధన్ రెడ్డి డబ్బులు ఇస్తే మన మీద తయారు చేసినవి అన్నీ పట్టుబడ్డాయి. అందుకని మచ్చలేదు, మీకే మచ్చ. ఈ కేసులో గోవర్ధన్ రెడ్డి బయటపడే ప్రసక్తే లేదు. గోవర్ధన్ రెడ్డి ఒకటే కేసు కాదు, కల్తీ మద్యంలో ఇతను ఇంటర్నేషనల్ స్మగ్లర్స్తో కూడా కలిసి ముద్దాయి, దాంట్లో కూడా బయటపడే అది కూడా ట్రయల్ స్టార్ట్ అవుతా ఉంది. ఆయన అప్పు లాంటి ఇంటర్నేషనల్ స్మగ్లర్, అసలు మిగతా వాళ్ళు గోవా, పాండిచేరి, కర్ణాటక, తమిళనాడులో ఉండే ముద్దాయిలు, ఆయనతో కూడా ఉండే తోటి ముద్దాయిలు మీరు చూశారంటే డ్రగ్ మాఫియా, ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా, ఇంటర్నేషనల్ స్పూరియస్ లిక్కర్ మాఫియా, రెడ్ శాండిల్ మాఫియా, వాళ్ళతో కూడా ఆయన ముద్దాయిలు ఉన్నాడు. వీటన్నిటిలోంచి ఆయన బయటపడతాడని నేను అనుకోవటం లేదు. కల్తీ మద్యం గురించి మీరు మంత్రిగా ఉన్నప్పుడు కల్తీ ఎరువుల ఆరోపణ ఒకటి మీ మీద వచ్చింది. మీ స్వగ్రామం అల్లీపురం పక్కన గోడౌన్ తయారు చేస్తారంటే ఎటుంటుందంటే, ఆనమ్మ వాళ్ళు మేము రాజకీయ పోరాటంలో భాగమే కానీ దాంట్లో ఆఫ్టర్ ఆల్ కలెక్టర్, ఎస్పీ అన్నీ చూశారు, కేసు పెట్టారు, సిఐడి ఎంక్వైరీ చేయించాను. సిబిసిఐడి ఎంక్వైరీ, నేను మంత్రిగా ఉండి సిబిసిఐడి ఎంక్వైరీ చేయించాను. ఇక వ్యవసాయ శాఖకు వస్తే, ఇప్పుడు రాష్ట్రంలో మీ మీద కీలక బాధ్యత ఉంది. రాష్ట్రం విడిపోయినాక కానీ వాతావరణ పరిస్థితులు ఏదైనా గిట్టుబాటు ధర రాని పరిస్థితి అనేవి, ఎలా వీటన్నిటి అధిగమించబోతున్నారు? రుణమాఫీ మీరు చేశారు, 24,000 కోట్ల రూపాయల రుణమాఫీ. అదే పెద్ద వివాదం. మీరు తెలుసు, 84,000 కోట్ల రూపాయల అవుట్ స్టాండింగ్ ఉండేది 2014 నాటికి. మీరు 24,000 కోట్లు చేసి మొత్తం రుణమాఫీ చేసామని ఎలా చెప్తున్నారు? ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, ఒక రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖజానా నుంచి రైతులకు రుణమాఫీ చేసింది ఇదే మొదటిసారి. మేము 1,50,000 లిమిట్ పెట్టాము, చిన్న సన్న పెద్ద రైతులందరికీ ఇచ్చాము. 50,000 లోపల సింగిల్గా ఒకటే పేమెంట్ చేసేసాము, వాళ్ళ అకౌంట్లో పడిపోయినాయి.
ఈరోజు మాకంటే మమ్మల్ని చూసి తెలంగాణ, మమ్మల్ని విమర్శించిన ఆర్బీఐ సాక్షాత్ ప్రధానమంత్రి గారు ఉత్తరప్రదేశ్కి పోయేసేసి మేము రుణాలు రద్దు చేస్తున్నానని చెప్పారు. రుణాలు రద్దు చేస్తున్నానని. ఎంత జనాభా? 22 కోట్ల జనాభా. మాదెంత? 4,90,00,000. మోసం చేసింది టీడీపీ రుణమాఫీలో. చెప్పినట్టు 1,50,000 అన్నారు, చేశారు, కానీ అందరికీ వర్తింపజేయలేదు. ఎలా అందరికీ? అవుట్ స్టాండింగ్ విషయంలో మీకను బ్యాంకులకి ఎందుకు తేడా వస్తుంది? మీరు 24,000 కోట్లు కదా మీది, కానీ బ్యాంకులోనే ఎక్కువ ఉంది. మోసం అనే పదం కరెక్ట్ కాదు అంటున్నారు. ఈ దేశ చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు 24,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి, కేంద్రం నుంచి ఒక్క రూపాయి తీసుకోకుండా ఇచ్చామంటే వి స్టూడ్ నంబర్ 1. ఈ రోజు మమ్మల్ని చూసి మహారాష్ట్ర చంద్రబాబు బాటలు నడిచేదానికి ఇప్పుడు సిద్ధపడతా ఉన్నాడు. మాకు పెద్ద మైలేజ్ వస్తుంది, దాని జనంలోకి నేను తీసుకుపోయేదానికి సిద్ధంగా ఉంటా. అయితే రుణమాఫీకి సంబంధించి ఇప్పుడు మీరు కొత్తగా తెలంగాణలో ప్రకటించారు కదా ఉచిత ఎరువుల పథకం. అలాంటిది మీరు కూడా ఆలోచిస్తున్నారు. ఆలోచన దశలో ఉండగానే అక్కడ ప్రకటన వచ్చింది అన్నారు. మీరు కూడా అలాంటిది ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి? అంటే కేసీఆర్ గారు ఓట్ల రూపంలోనే ఆలోచిస్తారు. ఓట్లని అంటే క్యాచ్ చేయాలా, సెంటిమెంట్స్ రేస్ చేయాలా, ఏ విధంగా క్యాచ్ ఆయన నేను చూస్తున్నా. ఓట్లు వద్దుకుంటా, మా స్నేహితుడు, పాత స్నేహితుడు. ఓట్లు వద్దనుకోరు కదా మీరు? ఎవరు వద్దనుకోము. ఆ కోణంలోనే ఎక్కువ ఆలోచిస్తాను. నేనేమంటానంటే ఆయనకి ఈ సంవత్సరంతో ఆ డెట్ రిలీఫ్ ఇన్స్టాల్మెంట్ అయిపోతుంది. ఆ 4,000 కోట్లు నెక్స్ట్ ఇయర్ వచ్చేది ఇస్తామనని ఎన్నికలకు ముందు ఆ ఇన్స్టాల్మెంట్ ఎరువుల కింద ఇచ్చేస్తే సరిపోద్దని ఆయన ఆలోచన. మేమేమంటామంటే మా కంటిన్యూస్గా 3,000 చిల్లర కోట్లు ప్రతి సంవత్సరం పే చేయాల్సి వస్తుంది. అదే ఉచిత ఎరువుల పథకం ఆలోచన మీ దగ్గర ఏమైనా ఉందా? అంటే నేనేమంటానంటే, ఒకటి, రైతుల క్షేమంలో తెలంగాణ ప్రభుత్వం కంటే ఒక అడుగు ముందుంటాము. 5 years తెలంగాణలో రైతులకు ఏం చేశారు, 5 years ఆంధ్రాలో ఏం చేశారంటే మేమే మొదటి స్థానంలో ఉంటాం. అంతవరకు నేను హామీ ఇవ్వగలను. అడిగే టీడీపీకి మీరు అప్పుడు చివరిలో మంత్రిగా ఉన్నారు 2004 ముందు. రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని ముద్రపడింది. రైతులు దూరం కావడం, సాగునీటి ప్రాజెక్టులు కట్టకపోవడం కానీ, అప్పుడు వచ్చిన కరువుని అడ్రస్ చేయకపోవడం కానీ, వీటన్నిటి కూడా నష్టం చేసినాయి. అందుకోసమే పూర్తిగా ఫోకస్ అంతా కూడా మీరు ఇటు మార్చారు. అందుకోసం ఇప్పుడు సోమిరెడ్డికి ఆ బాధ్యతలు అప్పచెప్పారు. ఇప్పుడు దాకా అన్ని వేల కోట్లు చేసినా రాని మైలేజీని తెప్పించే బాధ్యతను అప్పచెప్పారు. రైతులందరూ కూడగట్టుకోగలుగుతారా సోమిరెడ్డి? డెఫినెట్గా నేను రైతానేమో బక్క ప్రాణి లాగా ఉన్నారు, మీకేమో పెద్ద బాధ్యత ఉంది. అంతమంది రైతులను టీడీపీ వైపు మళ్లించగలుగుతారా? రైతు కుటుంబంలో పుట్టా, అందుకని వాళ్ళ కష్ట సుఖాలు మాకు తెలుసు. సోమిరెడ్డి పక్కన ఎదగనీయడనే ఒక ముద్ర ఆరోపణ అయితే అదొక పెద్ద అలిగేషన్. నేను ఎదగనిస్తాను కాబట్టి చాలా మంది మంత్రులు అయినారు. కాంగ్రెస్ లో ఆ కల్చర్ ఉండదు. జిల్లాకు ఒకరు మీరు తొక్కేయాలనుకున్నా తొక్కేయలేకపోయిన వాళ్ళే మంత్రులు అయినట్టున్నారు. అదే ఇప్పుడు నేను ఒక మాట మీకు గుర్తుపెట్టుకోండి, ఆ విధంగా అయితే నేను రాజకీయాల్లో నష్టపడి ఉండా, నేను ఇంకోని నష్టపరచలా. జగన్ పరిస్థితి ఏంటి సార్? మీకైతే కేసులు క్షుణ్ణంగా తెలుసు, 11-12 ఛార్జ్ షీట్లు. ఆ లెక్కలని మీరైతే జగన్ కంటే మీకే ఎక్కువ తెలుసు. ఆయన మీద ఎన్ని ఛార్జ్ షీట్లు ఉన్నాయి, ఏ కేసులు ఉన్నాయి, మనీ లాండరింగ్ ఎంత? జగన్మోహన్ రెడ్డి నా ఆలోచన అయితే జగన్మోహన్ రెడ్డి ఇన్ని కేసుల్లో నుంచి ఆయన బయటపడే ప్రసక్తే లేదు అని. ఎందుకంటే డైరెక్ట్గా క్యాష్ ఆడ జీవో వచ్చింది, నెక్స్ట్ డే ఈయన జగతి పబ్లికేషన్లో పెట్టుబడి వచ్చింది. అందుకని ఇన్ని ఆధారాలు ఉండి ఇన్ని సెవరల్ కేసెస్, సపోజ్ 1-2 కేసులు తప్పించుకుంటాడేమో అనుకోవచ్చు. 11 కేసులు అడిషనల్ ఛార్జ్ షీట్తో కూడా 12 ఛార్జ్ షీట్స్. అందుకని ఇంపాసిబుల్. పవన్ కళ్యాణ్ టీడీపీ దువ్వుతా ఉంది. రేపు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలినప్పుడు అది జగన్కు వెళ్లకుండా పవన్ కళ్యాణ్కి వెళ్ళడం కోసమనే మీరు ఆయనకి అండదండలు అందిస్తున్నారని, ఆయన పెట్టే ప్రతి సభ వెనక టీడీపీ ఉందని. పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి మనిషి. రాజకీయాలకి అంత తగడేమోననేది. ఎందుకంటే నేను పెట్టుబడులు పెట్టలేను, నా ఎలక్షనే నేను ఏమవుద్దో తెలియదు, గెలుస్తానో లేదు, ఇది పాలిటీషియన్కి పనికిరాదు. అంటే స్ట్రాంగ్ ఇదితో పోవాలా. అంత స్ట్రాంగ్నెస్ కనిపించలేదా రాజకీయంగా? నాకు మనిషి మంచోడు, ప్రజలు మంచి కోరుకుంటావు. మీకు ప్రచారం చేసి ఓట్లు వేయటం వరకే ఆయన పనిచేస్తాడు.
టీడీపీకి ప్రచారం చేసి రేపు బీజేపీకి ఆయన ప్రచారం చేసి ఓట్లు వేయించడం వరకే పవన్ కళ్యాణ్ పనికి వస్తాడు కానీ ఈ రోజు కూడా ఆయన కన్సర్న్ చూపిస్తున్నాడు. ప్రతి ఇష్యూ ఎవరైనా వస్తే దాని నీరు పోతున్నాడు. ఒకవేళ ఆయన ఇచ్చిన సలహాలు మా ప్రభుత్వం కూడా దాన్ని ఏం చేయాలని చెప్పేసి ఏ డిపార్ట్మెంట్ హెల్త్ అయినా అదే అక్కడే అనుమానం వస్తుంది. జగన్ చెబితే నేను ఏం పట్టించుకోవట్లేదు, వైసీపీ అయితే ఏం పట్టించుకోవట్లేదు, పవన్ కళ్యాణ్ వచ్చి చెప్పగానే మీరు ఆయన ఉద్దానం వెళ్ళగానే ఉద్దానానికి ఒక పెద్ద టీం పంపించేశారు. మీరు ఇంకా ఆ చేనేత అనగానే చేనేత వెనక ఎవరు పంపించారు. ఇదంతా చూస్తుంటే మ్యాచ్ ఫిక్సింగ్ ఏమన్నా నడుస్తుందా ఇద్దరి మధ్య అనేది ఏమన్నా నిన్నదాకా మీరైతే పార్టీలో కీలకంగానే ఉన్నారు, అలాంటి వ్యూహం ఏమన్నా ఉందా? అటువంటి ఇది లేదు. ఎవరైనా చెప్తే ఈవెన్ ఆయన నేనేంటానంటే జగన్మోహన్ రెడ్డి ఒక ప్రతిపక్ష నాయకుడు రోల్ వాడుకోవటంలా పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ మంచి ప్రోగ్రామ్స్ గురించి ఆయన వ్యతిరేకించినట్టు ఒక్క విషయం చెప్పండి. ఎక్కడైనా ల్యాప్సెస్ ఉంటే చెప్తున్నాడు, ఒక యాక్టివ్ రోల్ ఆ కన్సర్న్ మంత్రి డిపార్ట్మెంట్ యాక్టివ్ అవుతారు, దానివల్ల తప్పు లేదంటున్నా. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు లోపల ఒకటి పెట్టుకొని ఏదో స్ట్రాటజిస్ట్ అయితే కాదు. ఆయనకి స్ట్రాటజీ లేదు కానీ మీరు స్ట్రాటజీ ప్రయోగిస్తున్నారేమోనని అనుమానం జనానికి. మాకేం లేదు. ఎవరైనా సరే ఏ పక్షమైనా వాస్తవాలు మాట్లాడాలా. వాళ్ళు గవర్నమెంట్లో ఉంటే మాత్రం జరగాల, మేము ఉంటే మాత్రం జరగాలి. పవన్ కళ్యాణ్ వాడుకుంటున్నారా లేదా? పవన్ కళ్యాణ్ గారి ఇష్టం, ఆయన ఏ నిర్ణయం తీసుకుంటాడు. రేపు 2019 ఆయన అయితే ఒకటి అనౌన్స్ చేశాడు, నేను జనసేన, మేము పోటీ చేస్తున్నాం, నాది రాజకీయ పార్టీ, మేము ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తున్నామని చెప్పాడు. ఏమవుతుందో చూస్తాం. ఓకే సార్, ఫేస్ టు ఫేస్ కొంచెం మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలు. ఇది సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి గారితో ఫేస్ టు ఫేస్. మరొక వారం మరొక అతిథితోటి మరొక ఫేస్ టు ఫేస్లో మళ్ళీ కలుసుకుందాం.